ఎకరాల్లో ఆదాయం పంటంతా 2 ఎద్దుల్ని పెంచడానికి చాలకపోవచ్చు. అయినా సరే రైతులు కన్నబిడ్డల కంటే మిన్నగా వాటిని పెంచుతున్నారు. దేశంలో కాదు ప్రపంచంలోనే ఒంగోలు జాతి ఎద్దుకున్న ప్రత్యేకతే వేరు. ఒంగోలు జాతి ఎద్దుల్ని పెంచడం అనేది ఇప్పుడొక సామాజిక హోదాగా మారిపోయిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలో ఇప్పటికే వందలాది జతలు ఇక్కడ ఒంగోలు గిత్తలు ఇక్కడికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు గిత్త అంటే ఎంతో ఆకర్షణ. ఒంగోలు గిత్తను చూడంగానే రాజసం ఉట్టిపడుతుంది. మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చింది ఒంగోలు గిత్త. అటువంటి ఒంగోలు గిత్తకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తాడిపత్రిలో రకరకాల పోటీలు జరుగుతున్నా వీటన్నిటిలోనూ బండలాగుడు పోటీలుకున్న క్రేజ్ వేరు. 20 మంది బలవంతులు కూడా కలిసి పైకి లేపలేని 10 టన్నుల బరువు ఉండే బండల్ని అవలీలగా లాగేస్తున్నాయి ఇవి. ఇందులోనూ రకరకాల ప్రత్యేకతలు. ఈ పోటీలను చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచి తాడిపత్రి వస్తున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు పోటీలను చూడటానికి వచ్చిన వారి సంఖ్య రెట్టింపైంది. పందెం ముగిసిన తర్వాత కూడా ఒంగోలు గిత్తల్ని ప్రత్యేకంగా వచ్చి చూసిపోతున్నారు. ఈ క్రేజ్ కారణంగానే వీటిని పెంచడంలో ఎన్ని కష్టాలు ఎదురైనా రైతులు వెనుకంజ వేయడం లేదు. సాధారణంగా పశువుల్ని సాకాలంటే చాలా కష్టతరమైన పని. అలాంటిది ఒంగోలు గిత్తను పెంచి పోషించాలంటే మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ప్రస్తుతం ఒంగోలు గిత్త ఆరోగ్యానికి సంబంధించి దానికి ఎటువంటి జబ్బులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒంగోలు గిత్తలో అనేక జతలు ఇక్కడికి వచ్చినాయి. ఆరోగ్యపరంగా ముఖ్యంగా దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యపరంగా మేము వారానికి ఒకరోజు డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకుంటాము. మామూలుగా వాటిని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కడిగించడము, ఉడుకు నీళ్ళతో స్నానం చేయించడము, పొద్దున పూట కొద్దిగా వాకింగ్ చేసి సక్రంగా వాటిని కట్టేసే స్థావరం కానీ అవి కానీ శుభ్రంగా పెట్టుకొని కింద మామూలుగా దానికి అంటూ ఒక ప్రత్యేకమైన పాక ఏర్పాటు చేసినాము. ప్రతిరోజు వాటిని శుభ్రంగా పెట్టుకుంటా ఉన్నాం. అంటే మామూలుగా పశువుల్ని కడిగినట్టు చల్ల నీళ్ళతో కడుగుతారా, వేడి నీళ్ళతో కడుగుతారు? ఇక్కడ వేడి నీళ్ళు కూడా పోసినట్టు తెలుస్తోంది. ఏంటి మామూలు ఖచ్చితంగా వేడి నీళ్ళు మామూలుగా స్నానం చేయించిన మాత్రం ఖచ్చితంగా ఉడుకు నీళ్ళ స్నానం చేయించాల్సి ఉంది. అంటే రోజుకి ఎన్నిసార్లు స్నానం చేపిస్తారు? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా వాటికి స్నానం చేస్తున్నారు. ఇవి మా కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటామని కూడా రైతులు చెబుతూ ఉన్నారు. ఆరోగ్యపరంగా చాలా ఎక్కువగా చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుంటాం కూడా. వాటికి సంబంధించి ప్రత్యేకమైన బెడ్ కూడా సిద్ధం చేస్తాం, దోమతెరలు కూడా సిద్ధం చేస్తాం. ఎందుకంటే కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాం. ఒకే రైతు కనుక సాకినట్టయితే వాటి లైఫ్ టైం దాదాపు 20 ఏళ్ల పాటు ఉంటుందని చాలా గంటాపదంగా చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన రైతులు. పందాల్లో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ ఏ మూలకు రాదని తెలిసినా రైతులు ఎక్కడ రాజీ పడరు. రోజుకు 1000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఖర్చైనా సరే ప్రతిష్ట కోసం ఒంగోలు గిత్తల్ని పెంచుతున్నారు. ఒంగోలు గిత్త అనగానే ఒళ్ళు పులకరిస్తుంది. మోపురం నుంచి తోక దాకా దాన్ని తడిమి చూస్తూ పులకరించే రైతులకు కొదవే లేదు. అటువంటి ఒంగోలు గిత్తను సాకటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు చాలా భారీ స్థాయిలో ఉంటుంది. మరి దానికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని సాకటానికి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎంత కష్టంగా రైతు ఈ ఒంగోలు గిత్తలను సాగుతున్నారు, రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఒంగోలు గిత్తకి సాకటానికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది? రోజుకు 800 నుంచి 1000 రూపాయల దాకా వస్తుంది. ఎందుకని రోజుకి 800 ఖర్చు అయ్యేంత ఏం చేస్తారు? ఉలవలు, నువ్వు పిండి, ఖర్జూర, పాలు, గుడ్డు, జీత కానీ ఖర్చు అయినా వస్తాయి. ఆరోగ్యాల సమస్యలు కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి మొత్తం మీద ఆవరేజ్కి 800 నుంచి 1000 రూపాయల వరకు చెప్పుకుంటున్నాం. ఏది ఏమైనా
ఖర్చులు ఎక్కువైపోయినా కూడా తరతరాలుగా ఇంట్లో ఒంగోలు జాతి గిత్తల్ని పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఎంత ఖర్చు అయినా సరే, ఎన్ని అప్పులు చేసినా సరే అది మేము పెంచుతామని కొందరు రైతులు అంటుంటే, కొన్ని చోట్ల మాత్రం పంటలు పండక వ్యవసాయానికి చాలా భూములు దూరం అయిపోతున్నాయి కాబట్టి వాటి వల్ల ఉపయోగం లేదు కాబట్టి వాటిని పెంచడంలో అశ్రద్ధ వహిస్తున్నారు, అంటే వాటిని పెంచడానికి విముఖత చూపిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఒంగోలు గిత్త బలంగా ఉండాలంటే ప్రతి పూట వాటికి బలమైన ఆహారం అందించాల్సిందే. అందులోనూ పందానికి సిద్ధమయ్యే ముందు వాటిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రస్తుతం తాడిపత్రిలో జరుగుతున్న పందాలలో పాల్గొంటున్న ఎద్దులకు ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు రైతులు. ఒంగోలు గిత్తల విషయంలో ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు రైతులు. అలాగే వాటికి పెట్టే ఆహారం విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఒంగోలు గిత్తలు అంత బలిష్టంగా ఉండటానికి ఎటువంటి ఫుడ్ దానికి పెడతారు, ఏ ఏ వేళల్లో పెడతారు, ఇక్కడున్న రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒంగోలు గిత్తలకి ఎటువంటి ఆహారాన్ని పెడతారు? ఆహారం మామూలుగా వాటికి శక్తి రావాలంటే ఫ్రూట్, మామూలుగా క్యారెట్ కానివ్వండి, అంటిపండు కానివ్వండి, కోడిగుడ్లు, వీలైతే మాకు దొరికితే మేక పాలు కూడా దాపిస్తాము. మామూలుగా వారానికి ఒక్కరోజు ఒక నాటుకోడి మామూలుగా మనం మాంసం చేసుకున్నట్టు చేసి మామూలుగా తినిపిస్తాం. వాటికి కోడిగుడ్లు మాత్రం డైలీ ఒక్కో దానికి 2 కోడిగుడ్లు, డజన్ అంటిపండ్లు 2 కలిసి, ఒక అర్ధ కేజీ క్యారెట్ పెడితే బలంగా బాగా దృఢంగా ఉంటాయి, శక్తి వచ్చి లాగుతాయి అనే ఉద్దేశంతోనే చేస్తాం. అది సాధారణంగా మీరు పందాలకు వచ్చినప్పుడు కాకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాటికి ఫుడ్ ఏ అంటే టైమింగ్స్ ఏమన్నా ఉన్నాయా? టైమింగ్స్ పొద్దున 6 గంటలకు, మధ్యాహ్నం 12, రాత్రి 6. మొత్తానికి ఏదైనా ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. రెగ్యులర్ గా పెట్టే ఫుడ్ తో పాటు ఇటువంటి పందాలకు వచ్చేటప్పుడు ప్రత్యేకించి ఫ్రూట్స్ ఎక్కువగా తినిపిస్తాం. కాళ్ళలో బలం రావడానికి, ఇంకా పందెంలో బాగా పరిగెత్తడానికి కొన్ని వైద్యపరంగా కొన్ని చర్యలు తీసుకుంటామని రైతులు చెప్తూ ఉన్నారు. ఎద్దులకు మనుషుల భాష అర్థమవుతుందా? ఇలాంటి సందేహమే అక్కర్లేదని నిరూపించాయి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎడ్ల జత. కాడికి తాడు కట్టకుండానే బండి లాగి పందాలు చూడటానికి వచ్చిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ప్రత్యేకంగా శిక్షణ ఇస్తే ఎద్దు మనిషి భాష అర్థం చేసుకుంటుందంటున్నారు వాటి యజమానులు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ నిర్వహిస్తున్న ఎడ్ల బల ప్రదర్శన, అంటే ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అత్యంత వైభవంగా, చాలా ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ఇందులో కూడా చాలా ఆశ్చర్యకరమైన కొన్ని అంశాలు ఇక్కడ వచ్చిన ప్రజల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. దాంట్లో ఎద్దుల బల ప్రదర్శన జరిగేటప్పుడు నిన్న మనం చూసాం. ఈ ఎద్దులకు సంబంధించి నిన్న రాత్రి దాదాపు 10 గంటలకి ఈ ఎద్దుల బల ప్రదర్శన జరిగింది. ఈ ఎద్దుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కాడ కట్టకుండా ఈ ఎద్దులు బల ప్రదర్శన నిర్వహించే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా సిటీ నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోయారు. ఇలా ఈ టెక్నిక్ వాటికి ఎలా ట్రైనింగ్ ఇచ్చారు ఏంటి అనేది వారిని అడిగి తెలుసు, ఇక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకుందాం. మనము ఎట్లా సైకిల్ చేస్తే అట్లా వస్తాయి, నేర్పుకునే విధానం బట్టి. మనం ఆగు అంటే ఇట్లా ఆగుతాయి, రా అంటే వస్తాయి. అటువంటి భాష మనం నేర్పుకునే మనిషిని బట్టి, మనుషులను బట్టి వస్తాయి. అంటే సాధారణంగా ఈ ఎద్దులకి మీరు రోజుకి ఎంతసేపు ట్రైనింగ్ ఇస్తారు? ఈ విధంగా విశ్రాంతంగా చేయాలంటే అర్ధ గంట అవుతుంది. మనం పంద్యాలలో పోటీలలో పోతే 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. అంటే పోటీకి ముందర వార్మప్ చేస్తారంటే పోటీకి ముందర దాన్ని సిద్ధం చేయడానికి కేవలం 15 నిమిషాలు. ఇప్పుడు పోటీకి అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు. మనం అక్కడ ట్రైనింగ్ లో అర్ధ గంట కానీ సాధన చేసుకున్నాం. ఇప్పుడు కాడ లేకుండా సుమారుగా ఎంత దూరం? ఎక్కువ దూరం ఎంత కిలోమీటర్ అయినా పోగలుగుతాం. అవునా? కిలోమీటర్ అయినా పోగలుగుతాం. ఎద్దులకి వాటి భాష రాముడు
రాముడు లక్ష్మణుడు. అవి మనం ఒక 10 సార్లు ఒకటే పేరుతో పిలిస్తే అది నన్నే అంటున్నారు కదా అని ఒక అవి ఊహించుకుంటాయి. చూశారు కదా వాటి పేర్లు రాముడు లక్ష్మణుడు అని చెప్తూ ఉన్నారు. చాలా చక్కగా నిన్న రాత్రి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి. కేవలం ఈ ఎద్దుల ప్రదర్శన కోసం కొన్ని వేల మంది రాత్రి 12 గంటల దాకా వేచి చూశారు. కాడ లేకుండా దాదాపు కిలోమీటర్ల దూరం పరిగెత్తిన సందర్భం మనం చూసాం. సాధారణంగా ఎద్దులకి ఇది సాధ్యం కాదు, కాడ జారిపోతూ ఉంటుంది. కానీ ఈ ఎద్దులు మాత్రం చాలా సమన్వయంతో కాడకి ఎటువంటి ఇది లేకుండా కట్టకుండా కేవలం మోపురం మీద పెట్టుకుని కొన్ని కిలోమీటర్లు పరిగెత్తిన సందర్భం నిన్న ఇక్కడ తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ ఎద్దుల ప్రదర్శన చాలా చక్కటి ప్రదర్శన గావించి ఇటువంటి టెక్నిక్స్ ఎన్ని నేర్పినా కూడా చాలా చక్కగా ఎద్దులు తమ విన్యాసాలతో అలరిస్తాయని శంకరన్న గారు కూడా చెప్తున్నారు. తాడిపత్రిలో జరుగుతున్న పశుపక్షాదుల పోటీల్లో ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఒంగోలు గిత్తంటే రాజసం, ఒంగోలు గిత్తంటే పేరు ప్రతిష్ట. వ్యవసాయ అవసరాల కన్నా ఇది షోక్గానే ఎక్కువ పెంచుకుంటారు. రాజకీయ రైతులకు ఈ షోకు మరీ ఎక్కువ. అదేనేమో ఒంగోలు గిత్తని ఈ మాత్రమైనా బతికిస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు బ్రెజిల్ వాడొచ్చి దీనిపైన పేటెంట్ కొట్టేయక ముందే మనందరం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా జాతి గౌరవాన్ని ఇనుమడింపచేసే, దేశ ప్రతిష్టను నిలిపే ఒంగోలు జాతి గిత్తలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.